తాడేపల్లి అప్డేట్స్ ఏంటో తెలుసుకుందాం. సో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వ్యూహం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవీందర్ చెప్పండి. సో ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ భేటీ అని తెలుస్తోంది. ఒకంత ఉత్సాహం కనిపిస్తోంది, పార్టీలో జోష్ కూడా కనిపిస్తున్న పరిస్థితి తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్ఫర్మేషన్? ఖచ్చితంగా హరి, ఇప్పుడు జరగబోతున్నటువంటి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహం మరి కొద్దిసేపట్లోనే ఇక్కడ చర్చించబోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగబోతుంది. ఈ సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి అరకు, పాడేరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితుంది. రాబోతున్నటువంటి అంటే ఆల్రెడీ ఆ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటా ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ నిన్ననే నోటిఫికేషన్ కూడా జారీ అయింది. నిన్నటి నుంచి నామినేషన్ల పర్వం కూడా కొనసాగుతుంది. రేపు 13వ తారీఖు వరకు ఈ నామినేషన్ల పర్వం ఉంటుంది. ఆ తర్వాత ఈ నెల అంటే 30వ తారీఖున ఎన్నిక కూడా జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ సీనియర్ మంత్రి ఎవరైతే ఉన్నారో, సీనియర్ లీడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఆయన్ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. ఈ మొత్తంగా బలాబలాలుగాను చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి 622 మంది సభ్యుల బలం ఉంది. అంటే మొత్తం చూస్తే 833 సభ్యులకు గాను 622 మంది సభ్యుల బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. కేవలం 200 మంది సభ్యుల బలం మాత్రమే తెలుగుదేశం పార్టీకి ఉంది. అయితే ఈ కోణంలో చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితుంది. ఈ నేపథ్యంలో అక్కడ పోటీ కూడా చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఉండాలి. కానీ అందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు అక్కడ వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిని కూడా నియమించే కార్యక్రమాలు అయితే ఆల్రెడీ చేస్తున్న పరిస్థితుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా మనం ముందుకెళ్లాలనే అంశం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మరి కొద్దిసేపట్లోనే ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరు కాబోతున్నారు. అందులో భాగంగా ఈరోజు అరకు అట్లాగే పాడేరు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కార్పొరేటర్లు అట్లాగే కౌన్సిలర్లు హాజరు కాబోతున్న పరిస్థితుంది. రేపు నర్సీపట్నం, పాయకారపేట, పెందుర్తి నియోజకవర్గాలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతోటి రేపు సమావేశం ఉండబోతుంది. మొత్తంగా అయితే ఈ నెల ఆఖరున అంటే 30వ తారీఖున జరగబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా వ్యవహరించాలనేటువంటి అంశాల మీద వైఎస్ జగన్ మరి కొద్దిసేపట్లోనే దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే దీంట్లో ఆశ్చర్యమే ఉంది. టీడీపీ అనుసరించే వ్యూహాలు విధానంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల్లో గతంలో జరిగింది, తెలంగాణలో చూసాము. సో అది ఎక్కడికి దారి తీస్తుందో అంతా తెలుసు. సో అలాంటి ప్రలోభాలు ఇక్కడ ఉండటంలో ఆశ్చర్యమే ఉంది రవీందర్. ఖచ్చితంగా హరి, ఎందుకంటే లాస్ట్ టైం మనం చూసాం ఎమ్మెల్యేల కోట సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏకంగా 4 ఎమ్మెల్యేలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలను తన వైపు లాక్కొని ఒక ఎమ్మెల్సీని కూడా గెలిచిన పరిస్థితిని మనం గతంలో కూడా మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితులు అనేది చంద్రబాబుకి ఎప్పుడు కూడా వెనతో పెట్టిన విద్యగానే మనం భావించాల్సి ఉంటుంది. చంద్రబాబు తన రాజకీయం మొదటి నుంచి కూడా అదే తరహాలో వ్యవహరిస్తుంటారు. సో ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరించే అవకాశం ఉంది. కేవలం 200 మంది మాత్రమే బలం ఉన్నప్పుడు కూడా 623 మంది బలం ఉన్న అభ్యర్థితోటి ఢీకొనడం అంటే ఖచ్చితంగా ఇక్కడ తెర వెనక కుట్రలు, కుతంత్రాలకు చంద్రబాబు తెరదీయబోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు తన పార్టీ తరఫున కూడా అభ్యర్థిని పెట్టబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక కుట్ర అనేది చేస్తారు. ఇటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను తమ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే ఆల్రెడీ ఆ తరహా వ్యూహాలు కూడా ప్రారంభమయ్యి రాయబేరాలు కూడా జరిగినట్టు మనకు సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి 623 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా జగన్ సమావేశం అవడం ద్వారా పార్టీకి ఖచ్చితంగా నిలబడాలి. ఎందుకంటే వీరందరూ కూడా పార్టీకి సంబంధించినటువంటి గుర్తు మీద గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు. కాబట్టి పార్టీ మీకు ఎంతో అవకాశం ఇచ్చింది కాబట్టి ఆ మేరకు మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సహాయంగా ఉండాలని చెప్పి జగన్ మరికొద్దిసేపట్లో చెప్పబోతున్నారు. హరి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్పుట్స్.